శుభోదయం ఫ్రెండ్స్. నేను గతంలో వచన కవిత్వం, పద్య కవిత్వం, వ్యాసాలు, నానీలు, హైకు ఇలా చాలా రాశాను. అలాగే అందులో ఒక 4-5 బుక్స్ ముద్రణ కూడా చేసుకున్నాను. ఇప్పుడు కొత్తగా కథలు రాస్తున్నాను, గజల్స్ రాస్తున్నాను. కొంచెం జాబ్లో మనకి హాలిడేస్ దొరికాయి కాబట్టి ఇప్పుడు కొత్తగా మీకు చెప్పేది ఏంటంటే, గజల్ కొంచెం కష్టతరమైన సాహిత్యం, దానికి ప్రాసలు నియమాలు ఎక్కువగా ఉంటాయి. రుబాయ్, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే రుబాయ్ అనేది 4 పదాల కవిత. దీని గురించి మనం చాలా ఈజీగా రాసుకోవచ్చు, ఎవరైనా సరే రాసుకోవచ్చు. రుబాయ్ అనేది పర్షియన్ సాహిత్యం నుండి పుట్టిన ఒక ప్రసిద్ధ కవితా రూపం అన్నమాట. దీని గురించి మీకు దీని నియమాల గురించి ఇక్కడ చెప్తాను, చూడండి. నిర్మాణం: రుబాయ్ అంటే 4 పాదాలు కలిగి ఉంటాయి. రుబా అంటే అరబిక్ భాషలో 4 అనే అర్థం అన్నమాట. ప్రాస: సాధారణంగా ఇందులో మొదటిది, రెండవది, 4వది ప్రాసను కలిగి ఉంటాయి. 3వ పాదం మాత్రం స్వతంత్రంగా వేరే ప్రాసతో ఉంటుంది. దీన్నే అబా అని అంటామన్నమాట. భావం ఏంటంటే, ఈ 4 పాదాలలోనే ఒక సంపూర్ణమైన భావాన్ని లేదా తత్వాన్ని లేదా లోతైన ఆలోచనని మనము సాధారణంగా వ్యక్తపరుస్తూ ఉంటాం అన్నమాట. దీనికి ప్రసిద్ధంగా ప్రపంచవ్యాప్తంగా ఉమర్ ఖయ్యాం ఎక్కువ రుబాయిలు రాశారు. ఆయన రుబాయిలు బాగా ప్రాచుర్యం పొందాయి. తెలుగు సాహిత్యంలో కూడా రుబాయిలు ప్రాచుర్యం పొందాయి. అది దాశరథి కృష్ణమాచార్య గారు గాలిబ్ గీతాల పేరుతో ఉర్దూ రుబాయిలను తెలుగులోకి అద్భుతంగా అనువదించారు. క్లుప్తంగా చెప్పాలి అంటే, తక్కువ మాటల్లో ఎక్కువ అర్థాన్ని ఇచ్చే 4 పాదాల మినీ కవితనే మనము రుబాయి అని అంటామన్నమాట. నేను ఇప్పుడు మీకు ఒక రుబాయి గురించి చెప్తాను. ఆశ అంటే జీవన సత్యం, ఒక చిన్న ఆశ అనే దాని గురించి 4 లైన్లో మీకు చెప్తాను. బ్రతుకు బాటలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా కన్నీటి సంద్రాన ఆశల నావలు మునిగిన నిరాశ చెందకు ఓ నేస్తమా ప్రతి నిమిషం చీకటిని చీల్చుకు వస్తుంది రేపటి వెలుగువాన. ఇది రుబాయి రాసే క్రమం. మీకు రేపటి నుంచి రుబాయిలు కూడా రాసి పెడుతూ ఉంటాను. ఆదరించండి, ప్రోత్సహించండి. థ్యాంక్ యూ. ఇట్లు మీ శుభశ్రీ రాజన్.